ఏపీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం జరుగుతుంది. ఖాళీ అవుతున్నటువంటి 4 రాజ్యసభ స్థానాలపై చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో టీడీపీకి 3, జనసేనకి 1 రాజ్యసభ స్థానాలు కేటాయిస్తారంటూ తెలుస్తోంది. త్వరలో అభ్యర్థుల పేర్లను కూడా పార్టీలు ప్రకటించబోతున్నాయి. 2 ఏళ్ల పాలనపై త్వరలో బహిరంగ కూటమి సర్కార్ బహిరంగ చర్చను కూడా పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక భారీ సభ ద్వారా తమ అచీవ్మెంట్స్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ, తిరుపతి, అమరావతిలో ఈ బహిరంగ సభలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్నటువంటి 4 రాజ్యసభ స్థానాల చుట్టూనే రాజకీయం మొత్తం కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, సన సతీష్ వీళ్ళ పదవీ కాలం ముగియబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థుల ఎంపిక మీద ఇప్పుడు కూటమిలో చాలా ముమ్మరంగా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బలాబలాల ప్రకారం చూస్తే అధికార ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళ ముగ్గురులో భారీ మెజారిటీ ఉన్న నేపథ్యంలో టీడీపీకి 4 స్థానాలు కూడా ఏకపక్షంగా కూటమికి దక్కడం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఖాయంగా విపక్ష వైఎస్ఆర్సీపీకి అభ్యర్థులు గెలిపించుకునే బలం అయితే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కూటమికి 4 ఉండబోతున్నాయి. వీటిలో టీడీపీ నుంచి ఇప్పుడు 3 పార్టీల నుంచి కూడా ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అందులో ఈ 4 టీడీపీ 3 తన దగ్గర పెట్టుకొని 1 జనసేనకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ నుంచి కూడా ఆస్పిరెంట్స్ ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా కొంత సున్నితంగానే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈసారి బీజేపీకి అవకాశం లేదు అని చెప్పినట్లుగా తెలుస్తోంది. సో మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి ఎన్డీఏ నేతల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి చూద్దాం. 3 కూడా తెలుగుదేశం ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇంతసేపు కూడా ఎక్కువ డిస్కషన్ ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ అభివృద్ధి చేసినటువంటి దాని మీద డిస్కషన్ జరిగింది. అలాగే దాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ఎందుకంటే రేపు 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు సారథ్యంలో మరి 9వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడిగా తీసుకొని కార్యాచరణ రూపొందించుకున్నాం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో 3 పార్టీలు కూడా రేపు 9వ తారీఖున తిరుపతిలో వెల్ఫేర్ మీద, అలాగే 12వ తారీఖున అమరావతిలో గవర్నెన్స్ మీద, 15వ తారీఖున విశాఖపట్నంలో డెవలప్మెంట్ మీద, అభివృద్ధి మీద కార్యక్రమం తీసుకుంటున్నామండి. దాంతో పాటు మిగతా రోజులు ఏదైతే 13వ తారీఖున 16, 17, 18, 19, 20 తారీఖున డిస్ట్రిక్ట్ లెవెల్లో అటు మంత్రులు, ఎమ్మెల్యేస్, శాసనసభ్యులు అందరూ కలిపి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ స్కెడ్యూల్ అంతా కూడా మీకు త్వరలోనే రిలీజ్ చేస్తాం. మీకు ఈ రోజు ఈవినింగ్ కానీ, లేట్ నైట్ కానీ, లేకపోతే రేపు మార్నింగ్ కానీ పూర్తి స్థాయి స్కెడ్యూల్ అంతా రిలీజ్ చేస్తాం. అయితే ఈ రోజు ముఖ్యంగా ఇది ఈ 2 సంవత్సరాల అచీవ్మెంట్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న దాని మీద ఎక్కువగా చర్చించుకోవడం జరిగిందని చెప్పేసి ఎన్డీఏ పార్ట్నర్స్ మధ్య చర్చ జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాధవ్ గారు, 3 పార్టీల నుంచి పల్లా గారు, తర్వాత జనసేన నుంచి నేను కూడా అందులో పాల్గొన్నాం. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారి 12 సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా అంతిమంగా 3 పార్టీలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పష్టంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నాయకత్వం, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్స్ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం, వాటి గురించి కూడా మాధవ్ గారు మాట్లాడారు. అవి కూడా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. 9వ తారీఖు నుంచి 20 తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు ఇప్పుడే సోదరులు పల్లా గారు చెప్పినట్టు 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో
ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో జిల్లా కార్యక్రమాల తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా కూటమిలో పాల్గొన్న మా మూడు పార్టీలు కూడా కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 24 కార్యక్రమాలు 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 24 కార్యక్రమాలు కూడా 28 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పడం జరిగింది. అది త్వరలోనే మీకు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, క్షేత్రస్థాయిలో ఉన్న మా క్యాడర్ అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాల్లో మన నాయకత్వం ఏ విధంగా మనని ఈ విజయం కోసం ప్రజలు మన ఆశీర్వదించారో ఆ ఆలోచనతోటి వాళ్ళు అందించిన ఈ ఆశీర్వచనాన్ని మరొకసారి అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఇది చక్కటి అవకాశంగా మేము అందరం కూడా భావిస్తూ అందరికీ నమస్కారం. 12 సంవత్సరాల నమ్మకం, అభివృద్ధి అలాగే పేదల సంక్షేమం అనే యొక్క థీమ్తో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క 12 సంవత్సరాల కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ యొక్క ఆలోచనని పెద్ద ఎత్తున చేయాలి. రాష్ట్రంలో 2 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన కూడా జోడించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా తిరుపతిలో ఏదైతే సంక్షేమం ఉందో సంక్షేమం మీద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేసింది, ప్రజలు ఏ విధంగా దాంట్లో లబ్ధి పొందారనే విషయాన్ని, అలాగే 14వ తారీఖు మన 12వ తారీఖు అమరావతిలో ఏదైతే 12 సంవత్సరాల నమ్మకం అంటే గుడ్ గవర్నెన్స్ సంబంధించిన పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ చేసి ఏ విధంగా పరిపాలన సుపరిపాలన ఏ విధంగా ఉంటే దాని యొక్క లాభం ఏ విధంగా ఉందని, అలాగే 15వ తారీఖు విశాఖపట్నంలో అభివృద్ధి అంటే ఏ రకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం కారణంగా ఏ రకమైన పరిశ్రమలు వచ్చాయి, ఎటువంటి స్టార్టప్స్ వచ్చాయి, ఏ విధంగా ఇది ఏ రాష్ట్రానికి రాని విధంగా పెట్టుబడులు వచ్చాయి అనే విషయాన్ని కళ్ళకట్టేనట్టు చూపించాలని చెప్పి ఆలోచన. ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన కారణంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ దేశంలో ఏ విధంగా వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషనల్ చేంజ్ వచ్చింది, అలాగే రైతాంగానికి సంబంధించిన చేంజ్ ఏమొచ్చింది, అలాగే పేద ప్రజలకు సంబంధించిన జీవితంలో ఎటువంటి మార్పు వచ్చింది, లాంటివి మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా ఇవాళ భారతదేశం యొక్క గౌరవం పెరిగింది అనే విషయాన్ని కూడా ఈ యొక్క సందర్భంగా హైలైట్ చేయాలని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ అచీవ్మెంట్స్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున సభలకి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా పెద్ద చర్చ జరుగుతుంది. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, తమ అచీవ్మెంట్స్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్లాన్ ఒకవైపు అయితే, మరోవైపు రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది పేర్లు తెర మీదకి వచ్చాయి, వాళ్ళకే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అవ్వచ్చు అని కూడా కొంత డిస్కషన్స్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి? రేషియో 3:1 ఉండబోతుందా? టీడీపీ అండ్ జనసేన, బీజేపీకి ఏం లేనట్లేనా ఈ 4లో? నందు డెఫినెట్ గా ఇప్పుడే ఇండియా పక్షాల సమావేశం కూడా ముగిసింది. దీంట్లో చాలా కీలకమైన నేతలు